ఒక హిందూ ఆడపిల్లని మోసం చేసి లేదా వేధించి వెంటపడి మతం మారమని ఒత్తిడి తెచ్చి వాళ్ళ భర్తని కూడా చంపేసి ఆస్తులు కూడా దోచేసి కుటుంబాన్ని వేధించిన సాదిక్ ఖాన్ గాడి ఉదంతం చూసాం. ఇట్లాంటి అనేకం జరుగుతున్నాయి. పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసుల నిదానమైనటువంటి దర్యాప్తు. ఇప్పుడు సాదిక్ ఖాన్ వ్యవహారంలో ఏం జరుగుతుంది అట్లాగే ఉన్నాయి దేశంలో. చివరికి పోలీసుల దగ్గరికి వెళ్ళడం మానేసి బాధితులు హిందూ సంఘాలను అప్రోచ్ అవుతున్నారు. బజరంగ్ దళ్ లాంటి వాళ్ళని ఇప్పుడు మొన్న ట్రైన్లో అట్లా తీసుకొస్తున్నటువంటి గ్యాంగ్ని బజరంగ్ దళ్ వాళ్ళు పట్టుకున్న చూసాం కదా ఇండోర్ దగ్గర. ఇప్పుడు తాజాగా ఇండోర్ దగ్గర మరొక ఇన్సిడెంట్. 3 ముస్లిం కుర్రోళ్ళు లవ్ జిహాద్, మోయిన్ ఖాన్, షాహిల్ ఖాన్, జునైద్ ఖాన్, ఈ 3 కలిసి అమ్మాయిలకు సంబంధించినటువంటి సాన్నిహిత్యం పెంచుకుని వాళ్ళతో అబ్జెక్షనబుల్ ఫొటోస్ వీడియోస్ తీసి ఆ అమ్మాయిల్ని బెదిరించినటువంటి వ్యవహారంలో ఆ అమ్మాయిలు తల్లిదండ్రులకి అసలు విషయం చెప్పుకునేటప్పటికి తల్లిదండ్రులు కర్ణిసేనకి చెప్పేటప్పటికి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని 4 బాది పోలీసులకి అప్పచెప్పినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. చివరికి కర్ణిసేన ఇప్పుడు అధికారికంగా అదే ప్రకటించింది, మీకు ఎవరికన్నా భయం ఉంటే మాకు అప్రోచ్ అవ్వండి, మేము చూసుకుంటామని.